హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తుకొస్తుంది. చార్మినార్ అనగానే అక్కడ షాపింగ్ గుర్తొస్తుంది. హైదరాబాద్ని ఎవరు సందర్శించినా చార్మినార్ వెళ్లి షాపింగ్ చేయకుండా వెళ్లరు. అలా షాపింగ్ చేసేవాళ్లు ముందుగా కొనేది లక్క గాజులు. లాడ్ బజార్ లక్క గాజులు వరల్డ్ ఫేమస్. ఎలాంటి మెషిన్స్ వాడకుండా చేత్తో చేసే ఈ గాజులు ప్రపంచ గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఈ గాజులకి అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. ఇంతకీ లక్క గాజులు ఎందుకు అంత ఫేమస్ అయ్యాయి? వీటిని ఎలా తయారు చేస్తారు? లెట్స్ హ్యావ్ ఎ లుక్. హైదరాబాద్ అనగానే చార్మినార్ అనగానే ముత్యాల తర్వాత ఎక్కువగా గుర్తొచ్చేది బ్యాంగిల్స్. ఈ రోజు మనం ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అంతర్జాతీయంగా కూడా ఇక్కడ తయారు చేసేటటువంటి లక్క గాజులకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది, భౌగోళిక గుర్తింపు వచ్చింది. మొఘల్ వంశస్థుల కాలం నుంచి కూడా ఇక్కడ వీళ్ళు కేవలం చేతులతో మాత్రమే తయారు చేస్తారు. ఎటువంటి మిషనరీ కూడా యూజ్ చేయకుండా ఈ బ్యాంగిల్స్ అని వీళ్ళు తయారు చేస్తారు, అది కూడా లక్కతోటి. చుట్టుపక్కల వాళ్ళకే మాత్రమే కాదు, రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ప్రపంచాల వరకు కూడా మన హైదరాబాద్ లక్క గాజుల యొక్క ప్రాముఖ్యత అక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు మనం ఒక షాప్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నాం, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు సింగిల్ బ్యాంగిల్ నుంచి డబుల్ బ్యాంగిల్ కావచ్చు, 4 బ్యాంగిల్స్, 6 బ్యాంగిల్స్, అలాగే చూస్తున్నారు కదా, నేను వేసుకున్నాను. ఇలా మ్యారేజ్ అకేషన్కి కానీ లేదంటే ఏది ఫెస్టివల్ కావచ్చు, ఏదైనా సరే ఒక వైబ్ని క్రియేట్ చేసేటటువంటి బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ये हैंडमेड बैंगल्स है मैडम, ये बिल्कुल हाथ से बनाते हैं। ये लाख पे रहता है, वैक्स जो झाड़ से निकलता ना, गोंद वैक्स, वो लाख पे रहता है। ये वॉशेबल रहता है, ये हाथ से वॉशेबल रहता है। साबुन, पानी, निरमा पाउडर से भी धो सकते, ये कभी ख़राब नहीं होता। और इसकी कटिंग हीरे के माफिक रहती है, स्टोन की, तो ये कई साल तक रखे पहनते। एक्चुअली ये क्या है, एक लाड़ बाज़ार बोले तो 400 साल पहले एक मोहम्मद खुलुक कुतुब शाह ये चार मीनार बनाए थे। उनकी एक बेटी थी लाडली, जिसका नाम लाडली बेटी के नाम पे एक बाज़ार कायम किया उन्होंने, लाड़ बाज़ार। 400 साल से ज़्यादा होगा ये बाज़ार कायम होके। अब इस बाज़ार की खासियत ये है कि चार मीनार मक्का मस्जिद रहने से टूरिज़म और बहुत सारे लोग जो है आते रहते, दिन पे दिन टूरिज़म बहुत आता है। और हर हैदराबादी को आने वाला मेहमान जो है चार मीनार के बैंगल्स लेके गए बगैर नहीं होता। और एक नए चीज़ निकलते रहते हैं ये जोड़ों में। अभी ये इसका नाम है, देखिए, खोबड़ा, ये खोबड़ा बोलते। अब ये है पंजाबी चूड़ा बोलते। ఇక్కడ ఇవాంకా ట్రంప్ కి మీరు బ్యాంగిల్స్ పంపించారని इवांका ट्रम्प का है, देखिए, हम लोग बनाए थे, ये खड़े यहाँ पर आए थे इवांका ट्रम्प, हम ही लोग उनके नेम के कड़े बनाए। ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఈ షాప్ రన్ ये చేస్తున్నారు? शॉप हमारा 4th पीढ़ी चल रहा है यहाँ पे। ఒకప్పుడు అయితే అంతా కూడా ఇలాంటి బ్యాంగిల్స్ ఎక్కువ వాడేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా మన మొఘల్ వంశస్థుల కాలం నుంచి కూడా ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి ఎక్కువ ఫేమస్ అయ్యాయి. ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్ అంటున్నారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. స్టోన్స్ కావచ్చు, అలాగే దాని మీద వచ్చినటువంటి షైనింగ్ చమ్కీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకు ఎడ్జ్లో కూడా ఎక్కడా కూడా ఇది చేయితో చేశారా లేకంటే మిషన్తో చేశారా అన్న తేడా కూడా లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తాం, చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు వెడ్డింగ్ బ్యాంగిల్స్ అయితే, ఇవన్నీ కూడా సింపుల్ ఆఫీస్ వేస్ బ్యాంగిల్స్ కావచ్చు. అంటే 4 బ్యాంగిల్స్, అలాగే 2 బ్యాంగిల్స్, చిన్నపిల్లలకు కూడా చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ ఇది కూడా, ఇది లక్కనా? లక్క వాషబుల్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, కలర్ కాంబినేషన్ కానీ, దీని మీద స్టోన్ వర్క్ కానీ, మధ్యలో పూసలు కానీ, ఇవన్నీ కూడా మనకు లక్క మీద డిజైన్ చేశారు. అండ్ మనం భౌగోళికంగా కూడా లక్క గాజులకు ఒక గుర్తింపు అన్నది రావడం ఎంతో సంతోషించదగ్గ విషయము. ఎందుకనంటే హైదరాబాద్ వస్తే చార్మినార్కి ప్రతి ఒక్క టూరిస్ట్ ఇక్కడికి వస్తారు. వచ్చిన టూరిస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చార్మినార్కి వచ్చి బ్యాంగిల్స్ అన్నవి ఖచ్చితంగా వాళ్ళు పర్చేస్ చేస్తారు. ఎందుకనంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన బ్యాంగిల్స్కి వాళ్ళకు మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. మేము హైదరాబాద్ చార్మినార్ దగ్గర లాడ్ బజార్లో మేము బ్యాంగిల్స్ తెచ్చుకున్నామని అది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. प्राइस आपको 100 से लेके आपको 7,000 8,000 तक मिलेगा। గోల్డ్ కూడా యూస్ చేస్తారా? गोल्ड की खरीद पहले के पिछले टाइम में नवाब के टाइम पे गोल्ड में बना के देते थे। ये जो है ना बेस, इसको गोल्ड देते थे, गोल्ड का बेस देते थे। और ये पल जो है ना पूरा रियल लगाते थे उन लोग को, और साथ में स्टोन की जगह रूबी एंड एमरल्ड लगता था। तो वैसा वो टाइम पे भी बैंगल्स का जो है ना नवाबी निज़ाम्स के फैमिलीज वगैरह जैसा है, उनको भी ऑर्डर ऐसा ही देते थे। इसका नाम है रजवाड़ा सेट, जयपुरी स्टाइल में ही रजवाड़ा सेट बोलते हैं ये पूरा। మనకి ఇది మెహందీ టైంలో, హల్దీ మెహందీ ఆ టైంలో వేసే రజ్వాడా सेट बोलते हैं।
एक इंडियन कल्चर है ये, और इंडियन कल्चर को हर कोई अपनाना चाहता है ये। ఇవి వచ్చేసేసి మనకు హల్దీ అండ్ మెహందీ బ్యాంగిల్స్ అంట. వీటి ప్రైస్ ఎంత ఉంటుందండి? ये आपको 900 रुपीज़ में आ जाता है। ఓకే, చాలా బాగున్నాయి, చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి కూడా. ఇంకా ఉన్నాయి చాలా, చూద్దాం రండి. ఏ షాప్ చూసినా కూడా ఇదిగో చూస్తున్నారు కదా కస్టమర్స్ తోటి ఎలా నిండుగా కలకలలాడుతూ ఉన్నాయో. చార్మినార్కి మరి ఊరికే చాలామంది వస్తూ ఉంటారు సరదాగా కూడా. అలా వచ్చిన వాళ్ళైతే ఖాళీగా వెళ్ళిపోరు, ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేవి పర్చేస్ చేస్తారు. అందులోనూ ఇక్కడ దొరికేటంటే ఫేమస్ బ్యాంగిల్స్ లక్క బ్యాంగిల్స్ అని. ఎన్ని కలర్స్ ఉన్నాయి టోటల్? 23 కలర్స్ అవైలబుల్. 23 కలర్స్ అవైలబుల్. ప్రతి ఒక్క డిజైన్ మీద మనం చూస్తున్నాం కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. మ్యారేజ్ బ్యాంగిల్స్గా కూడా వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా అకేషన్స్కి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దిస్ వన్ ఆల్సో బ్రైడల్ సెట్. ఇది లక్కతో తయారు చేసినటువంటి బ్రైడల్ కలెక్షన్ అంట. ఈ లక్కని ఫిక్స్ చేసిన తర్వాత దాని మీద స్టోన్స్, పూసలు, అద్దాలు ఇవన్నీ కూడా ఇంత నీట్గా అమర్చారు. ఎక్కడ కూడా మనకు కట్ రావడమో లేకపోతే గ్యాప్ రావడమో అలా లేకుండా ప్రతి ఒక్క బ్యాంగిల్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. మిషన్ వర్క్ అయితేనే ఇంకా ఊడిపోతుంది అనేసి చాలా మందికి తెలియదు, హ్యాండ్తో కాబట్టి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే లక్క బ్యాంగిల్స్లో మ్యారేజ్కి సంబంధించి ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఇలా నేమ్తో పాటు కూడా వీళ్ళు బ్యాంగిల్ని తయారు చేసి ఇస్తారు. చూస్తున్నాం కదా మనం, నేమ్ కాకుండా వాళ్ళ పిక్ ఏదైతే ఉంటుందో ఫోటో, ఆ ఫోటోను కూడా బ్యాంగిల్లో కూడా వాళ్ళు పెట్టిస్తారు. సో ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు, ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు హైదరాబాద్ చార్మినార్కు వస్తే ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేవి పర్చేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బ్యాంగిల్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. రైట్, మనం ఇందాక చూసాం కదా గోల్డ్, దాంట్లోనే ఇది ఒక డిజైన్ అనమాట. వేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఈచ్ హ్యాండ్కి 9 బ్యాంగిల్స్, మొత్తం 18 బ్యాంగిల్స్ వస్తాయి. చేతికి వేస్తే చూడండి ఎంత నిండుగా ఉన్నదో. ఆడపిల్లలు అలంకారం చేసుకోవడం అంటే ఎంత ఇష్టపడతారో. అందులో మెయిన్ మనకు బ్యాంగిల్స్, చేతి నిండా బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ అందమే వేరు అనేసి అంటూ ఉంటారు. లక్క బ్యాంగిల్స్లో చూసారు కదా ఇంత డిఫరెంట్ కలర్స్, ఇంత డిఫరెంట్ డిజైన్స్ అండ్ సూపర్ సెట్లు చాలా బాగున్నాయి. అక్కడ ఓన్లీ షాప్స్ మాత్రమే కాదండి, ఇలా చూస్తున్నారు కదా చార్మినార్ చుట్టుపక్కల కూడా బ్యాంగిల్ స్టోర్స్ అనేవి ఇలా చిన్న చిన్న బండ్ల మీద పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా కలెక్షన్ సూపర్ ఉంటాయి. హాయ్ అండి. హాయ్ మేడం, చెప్పండి. ఎక్కడ నుండి వచ్చారు? మైదీపట్నం నుంచి వచ్చాం. ఓకే, ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్? బాగున్నాయండి అన్ని బ్యాంగిల్స్ వెరైటీగా. ఏదైనా అకేషన్ కోసం కొనడానికి మ్యారేజ్ వైబ్స్ కోసం వచ్చాం, మ్యారేజ్ కోసం. ఎవరిది మ్యారేజ్? నాదే అండి. ఇదేనా? వావ్. తీసుకున్నారా మరి? తీసుకొని సెట్ చేస్తున్నారండి, తీసుకున్నాం. ఓకే, ఎలా ఉన్నాయండి కలెక్షన్స్ అంతా కూడా? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇక చార్మినార్లో. కిధర్ సే ఆప్? मैं तो अभी इरोड से आई हूँ, तमिलनाडु। తమిళనాడు. कैसे हैं बैंगल्स इधर? अच्छा लग रहा है, सुंदर है। ఒక్క తమిళనాడు ఏంటండి, ఇక్కడికి వేరే వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా మంది. I like it, very nice. I would like to purchase, and also it will get in cheap rate compared to our Kerala. We are very happy to see this. రైట్, ఇంకా వెళ్దాం మనం. ఎక్కడ ఇవి తయారు చేస్తారు ఏంటి, అక్కడ వాళ్ళ కష్టం ఏంటి, ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ వెనకాల వాళ్ళు ఎంత శ్రమ ఉంటుంది అన్నది కూడా చూద్దాం రండి. ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ రెడీ అవ్వాలి అంటే దీని వెనకాల ఎంత కృషి ఉంటుంది అన్నది మీకు చూపించడానికి ఈరోజు సాక్షి టీవీ ఇక్కడికి వచ్చింది. రైట్, మన చేతిలో ఉన్న ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మెటీరియల్స్ అండి. ఫస్ట్ అయితే ఇలా ప్లెయిన్ మెటీరియల్ అనేది ఒకటి ఉంటుంది. సో దీని మీద మళ్ళీ ఈ లక్కని ఇలా అప్లై చేస్తారు. చూస్తున్నారు కదా ఈ లక్క. సో ఇప్పుడు మనకు ఇదే అంతర్జాతీయంగా మనకు భౌగోళిక గుర్తింపు వచ్చినటువంటి బ్యాంగిల్లో యూజ్ చేసే మెయిన్ మెటీరియల్ ఈ లక్క. సో ఈ లక్క అన్నది అప్లై చేసిన తర్వాత దీని మీద ఇలా మనకి స్టోన్స్ అన్నవి హ్యాండ్ తోటే, ఎక్కడొక్కడ మనకు మిషన్ అన్నది యూజ్ చేయరు, హ్యాండ్తోనే ఇలా కూరుస్తూ వస్తారన్నమాట. ఈ డిజైన్స్ మనకు కలర్స్ కూడా ఉంటాయి. ఓన్లీ మనకు సిల్వర్, గోల్డ్ మాత్రమే కాదు, కస్టమైజ్డ్ మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనకు బ్యాంగిల్స్ తయారు చేస్తూ ఉంటారు. నిజంగా హైదరాబాద్లో ఇంత బ్యూటిఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది అనేసి చాలామందికి తెలియదు. కేవలం మనం బ్యాంగిల్స్ తీసుకున్నామా వచ్చామా అన్నట్టే ఉంటాం, కానీ దీని వెనకాల ఇంతమంది చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీళ్ళు. రైట్, మనం ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. ప్లెయిన్ మెటీరియల్ ఇది. సో దీంట్లో మనకు రెజిన్ని కనుక మనము కొలిమిలో వేసి దాన్ని కరిగిస్తే మనకి లక్క అన్నది రెడీ అవుతుంది. చూస్తున్నారా, హ్యాండ్ తోటే దాన్ని రోల్ చేసి ఒక చిన్న లేయర్ లాగా తీసి దాన్ని ఆ బ్యాంగిల్ మీద ఇలా చుడుతూ ఉన్నారు. మనకు పౌడర్గా కనిపిస్తున్న ఏదైతే ఉందో అది రెజిన్ అన్నమాట. బ్యాంగిల్కి చుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా కొంతమంది
వీళ్ళు స్టోన్స్ని అంటే సైజ్ని బట్టి కూడా ఉంటుంది అండ్ కలర్ని బట్టి అండ్ మనకు బ్యాంగిల్ డిజైన్ని బట్టి కూడా వీళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేలాగా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. చూస్తున్నాం కదా చిన్న చిన్న స్టోన్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక లైన్లో అలా పేరుస్తూ వస్తారు. దాన్ని బ్యాంగిల్స్ మీద వీళ్ళు కూరుస్తూ వస్తారు. సైజ్ వైజ్ అలాగే స్టోన్ వైజ్ కూడా వీళ్ళు డివైడ్ చేసుకుంటారు. ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇలా బ్యాంగిల్ మీద వీళ్ళు దీన్ని సెట్ చేస్తారు. ఈ లక్క ఏదైతే ఉంటుందో ఆ లక్క మీద దీన్ని వీళ్ళు ఫిక్స్ చేస్తారు. సో ఫైనల్గా దీన్ని ఇలా అంతా ఫిక్స్ చేసిన తర్వాత చెమ్కీ అంటూ ఉంటాం కదా, సో ఆ చెమ్కీ మీద వీళ్ళు స్టోన్స్ పెట్టిన తర్వాత దాని మీద వాళ్ళు రోల్ చేసేస్తారు. Very old practice here, very old. I think almost it's a 200 years old practice is there from Hyderabad. So we are very proud for doing this work, and our culture is also getting more attraction for tourists also. So Hyderabad is famous for bangles and pearl jewelry, because Hyderabad is called as city of pearls and bangles. We also make like this name bangles also. So this is especially customized for the bride and groom. The name of the bride and the groom is here, and this is the Indian flag, very famous at the time of Ivanka Trump. This American flag. This was also very famous at the time of Ivanka Trump. You can see Indian flag from this side, and from back side American flag. So the two flags on one bangles. అంటే మనకు లక్క చూస్తే ఏమనిపిస్తుంది అంటే అది ఒక మడ్ అంటే మట్టితో Mud, తయారు it is చేస్తారేమో mixed అన్నట్టు with, అనిపిస్తుంది. it is mixed with the epoxy resin. So it become waterproof at that time, because due to the mixing of the epoxy resin, it becomes waterproof and harder, unbreakable. ఒక్కసారి ఇది మనం ట్రై చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా చూద్దాం, మనం చెయ్యగలమా. నెక్స్ట్ ప్రాసెస్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ చూస్తున్నాం కదా చమ్కీలు అన్నీ కూడా ఆ లక్క పెట్టిన తర్వాత వీళ్ళు దాని మీద సెట్ చేస్తున్నారు. రైట్, ఇక్కడ ఈ పర్సన్ని అడుగుదాం. आपका नाम? मोहम्मद शब्बीर। मोहम्मद शब्बीर, बोलिए कितने साल से ये वर्क करते हैं? मैं 21 साल से काम कर रहा हूँ, ये 21 साल से काम कर रहा हूँ। कोई सा भी डिज़ाइन दिए तो मैं बना देता हूँ। नाम का बोले तो नाम का बना देता हूँ, फ़ोटो दिए तो फ़ोटो का बना देता हूँ, कोई सा भी दिए तो मैं बना देता हूँ इसको। और कलर भी जो भी कलर बोले वो कलर भी बना देता हूँ। పర్ డే ఎన్ని బ్యాంగిల్స్ మీరు రెడీ చేస్తారు? एक दिन में 2-3 जोड़े तैयार कर सकता हूँ। हाँ, जो स्पेशल शादी के आते नहीं वो 2-3 जोड़े बना सकता हूँ बस. చూస్తున్నాం కదా మనం ఇవంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది. ఉన్నది కొద్ది మంది అయినా కూడా వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తూ ఉంటారు. నేను సరిగ్గా సెట్ చేయలేదు, బట్ వీళ్ళైతే ప్రొఫెషనల్గా వీళ్ళు ఈ వర్కే కాబట్టి వాళ్ళు నీట్గా సెట్ చేస్తారు. ఇలా అంతా కూడా సెట్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే ఉందో మనకి ఇందాక చూపించాం కదా చెమ్కీ టైప్, అదంతా కూడా దాంట్లో ఇట్లా రోల్ చేసేస్తే పర్ఫెక్ట్ బ్యాంగిల్ అన్నది మనకు రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా చూసాం కదండి బ్యాంగిల్స్ ఎలా తయారు చేస్తారు అన్నది. లక్కా బ్యాంగిల్స్ మనకు భౌగోళిక గుర్తింపు వచ్చినటువంటి లక్కా బ్యాంగిల్స్ అన్నవి చార్మినార్లో కొనుగోలు చేస్తాం, కానీ అవి ఎక్కడ ప్రిపేర్ చేస్తారు అన్నది మనం ఇక్కడ వచ్చి చూసాం కదా. ఇది ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు బ్యాంగిల్ రావాలి అంటే ఇంతమంది కష్టపడాలి, అంటే దాని ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం క్లియర్గా చూసాము. ఇంత కష్టపడుతున్నారు కాబట్టే వీటికి ఇంత అందమైన రూపం ఒకటి వస్తూ ఉంది. దీనికి మనకు భౌగోళిక గుర్తింపు ఇవ్వడం అన్నది చాలా సంతోషకరమైన విషయము. ఇవ్వండి ఈరోజు మనకు లక్కా బ్యాంగిల్స్ ప్రిపరేషన్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే సాక్షి టీవీ చేసింది. కెమెరామెన్ నారాయణ రెడ్డితో మహేశ్వరి, పాతబస్తీ.